చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంకే ప్రభులకి లేని స్థుతులు స్తోత్రముల ప్రభువ. ఇదిగో తండ్రి, ఈ యొక్క నీ పునరుత్థాన దినం రోజున ప్రభువ మమ్మల్ని అందరినీ ప్రభువ చక్కగా ప్రభువ ఏర్పరిచి ప్రభువ నీవే తండ్రి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏర్పరిచినటువంటి బిడ్డలందరూ కూడా, కూడినటువంటి బిడ్డలందరూ కూడా, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అనేక మంది నీ యొక్క ప్రార్థన సహాయత కోరి ఉన్న ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. మా కుటుంబాలను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఎగ్జామ్స్ రాయిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి చక్కటి తెలివిని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాదు తండ్రి, రాసినటువంటి బిడ్డలు ప్రభువా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నాను ఆయన ప్రభు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ర్యాంకులతో బిడ్డలు పాస్ అవ్వడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాదు తండ్రి, పాస్ అయినటువంటి బిడ్డలు నాన్న ప్రభువా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మహోన్నతుడ, మహనీయుడ, గొప్ప దేవ ప్రభువా, వారందరికీ కూడా నా తండ్రి సీట్లు ప్రభువా చక్కగా దొరికి చక్కగా ప్రభువా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి ప్రభువా, ఇబ్బందుల్లో, శోధనలో, బాధల్లో ఉన్నట్టు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇబ్బందులను తొలగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాదు తండ్రి, కూడినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఈవులతో ప్రభువా మమ్మల్ని అందరినీ నింపి నీకే మహిమకరంగా జీవించి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ చిన్న ప్రార్థన నీ పాదసనలో చేర్చుకోమని నదడనే యేసునామములో ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు పాటలు యందు చక్కగా సహాయం చేసి ఆయనకు మహిమకరంగా నడిపించుకున్నాడు. ఈరోజు చక్కగా దేవుని గూర్చి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒకటి సందేహము, రెండవది అపనమ్మకము, మూడవది అవిశ్వాసము. వీటిని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును గూర్చి చాలా సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే చూడండి, మనము ఆయన్ని గురించి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచన భాగం నుండి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ప్రభువునే సందేహిస్తున్నాడు, ప్రభు మాటలను సందేహిస్తున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు సందేహించినా పర్వాలేదు, కానీ ఎందుకంటే వారు చూడలేదు, వారు దేవుని మాటలు వినలేదు. అటువంటి వారు సందేహించిన ఒకవేళ మనం అనుకోవచ్చు, అవునయ్య అతనికి ఏమీ తెలియదు కదా, పడుచున్నాడు అని మనం అనుకోవచ్చు. అయితే ఆయనను గూర్చి తెలిసినటువంటి వ్యక్తి, ఆయన మాటలను విన్నటువంటి వ్యక్తి, ఆయనతో జీవించినటువంటి వ్యక్తి, మించుమించు 3.5 సంవత్సరాల ప్రభు అయిన యేసుక్రీస్తు సేవలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా, అంటే పరాయి వారు కాదండి, వారి యొక్క శిష్యులు. ఎవరండి? దేవుని యొక్క శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు. 12 మంది శిష్యులు కూడా దేవుణ్ణి సరిగా నమ్మలేనట్లుగా ఇక్కడ వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తోమ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన శిష్యులలో ఒకడైనటువంటి ఒక వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచన భాగం నుండి 29వ వచన భాగం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆ త్రోమ ఒక మాట మాట్లాడుచున్నాడు. 27వ వచన భాగాన్ని ఒక్కసారి చదవమ్మా. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి
అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? తన శిష్యుడైనటువంటి తోమా గారి గూర్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి తరువాత ఆయన ఈ భూమి మీద ఇంచుమించు 40 దినాలు సంచరించినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అనేక మార్లు అనేక విధములుగా ప్రతి ఒక్క సమస్య నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యుల సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన బోధించినటువంటి బోధను వారు విన్నారు. విని వారు ఏం చేస్తున్నారంటే నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు అవిశ్వాసిగా ఉంటున్నారు? ఎందుకు సందేహపడుచున్నాడు? తోమాని చూస్తున్నట్లయితే ఇంతవరకు కూడా ప్రపంచములో ఇంతవరకు కూడా చూడనటువంటి అద్భుతాన్ని వారు చూస్తున్నారు. కాబట్టి వారు నమ్మలేకపోతున్నారు. ఏమిటి అద్భుతం అంటే, ఏ మానవుడు కూడా జన్మించిన తరువాత మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవ్వరు కూడా తిరిగి బ్రతికి 3వ దినమున లేచినట్లుగా ఇక్కడ వాక్య లేఖనాలు మాత్రమే తెలియజేస్తున్నాయండి. వాక్య లేఖనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ యొక్క శిష్యులు కూడా సాక్ష్యం ఇవ్వాలి. అయితే వారు నమ్మలేకపోతున్నారు. ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు సందేహపడుచున్నారు? ఎందుకు అపనమ్మకంతో ఉన్నారు? ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారు అని మనం గమనించినట్లయితే, ఏ మానవుడు కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి ఏంటండి ఎక్కడ కూడా వినలేదు. తిరిగి లేచినటువంటి తాకీదులు ఎక్కడ రాయబడలేదు. ఏ యొక్క పుస్తకములను మనం చూడలేదు. ఏ యొక్క విషయములను కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఏ యొక్క సందర్భంలో ఏ యొక్క వ్యక్తిని కూడా తిరిగి బ్రతికినటువంటి వ్యక్తిని చూడలేదు వారు. కాబట్టి తోమా అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, అయ్యా యేసుప్రభు వారిని మీరు చూశారు అంటున్నారు, కానీ నేనైతే నా వేలు ఆయన గాయములతో తాకితే కానీ. ఎవరండి? తన శిష్యులలో ఒకడైనటువంటి తోమా గారు మాట్లాడుచున్నారు. ఏమంటున్నారండి? తోమా గారిని చూసినట్లయితే తన వేలును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి గాయములను తాకితే కానీ నేను నమ్మనయ్యా అంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచన భాగములో ఒక మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుచున్నారు. అదేమిటంటే, యేసు చదవండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పను. ఎవరు ధన్యులండి? ఇప్పుడు ఈ యొక్క చర్చిలో లేదా ఈ యొక్క ఆరాధనలో లేదా ఈ యొక్క మందిరంలో కూడిన బిడ్డలందరూ కూడా ఎవరట? ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? మనం ఎవరమైనా ఆయన మరణంలో ఉన్నామా? ఆయన సిలువ వేటు మనం చూసామా? ఆయన సిలువ వేసి 3వ దినమున బ్రతికడన్న సంగతి మనం చూసామా? కానీ మనము నమ్ముచూ ఉన్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము. అయితే మనం ఎవరమాట? ధన్యులము. అలాగే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి, చూచి కాదు చూడకయే నమ్మాడు. ఎవరు అంటే మన తండ్రి అయినటువంటి అబ్రహాము. విశ్వాసులకు తండ్రికి అయ్యాడు. ఆ యొక్క ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము నుండి మనం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి తెలుసా అండి? ఆయనట దేవుడైనటువంటి యెహోవా, నీవు లేచి నీ దేశమును విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పిన వెంటనే ఏం చేశాడో తెలుసా అండి? అబ్రహామును గురించి ఎందుకు వ్రాయబడి ఉంది? ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అయినట్లుగా ఉంది అంటే, ఆయన దేవుడు చెప్పినటువంటి మాటలను చూడకయే నమ్మాడు. చూసి నమ్మాడా? తోమా చూసి నమ్మాడండి. అయినప్పటికీ దేవుణ్ణి కార్యాలు తోమా గారు అద్భుతంగా చేశారు. తోమా గారు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన హతసాక్షి అయిపోయారండి. తోమా గారు ఆ సమయంలో నమ్మలేదు. ఎందుకంటే ఏ మానవుడు కూడా తిరిగి బ్రతికినటువంటి తాకీదులు లేవు కాబట్టి
ఆయన నమ్మలేకపోయాడు. అయితే నమ్మి గొప్ప సేవకునిగా సేవా పరిచర్య చేసి ఆయన సిలువ వేయబడ్డట్టుగా ఇక్కడ మనకి కొన్ని పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశానికి మొట్టమొదటిగా సువార్త తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా అండి? తోమా గారే. ఎవరు? ఆ యొక్క యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మనటువంటి ఆ తోమా ఈరోజు మనకి సువార్తను అందిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే భారతదేశానికి సువార్తను తీసుకొచ్చినట్లుగా కొన్ని పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారైతే అబ్రహాము మనం చూసినట్లయితే అబ్రహాం అండి చూడకుండా ఆయన మాటను విన్నాడు అంతే. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? ఇప్పుడు నీవెలా నీ యొక్క సహోదరుని మాట వినో, లేదా ఈ యొక్క యూట్యూబ్లో వీడియోలు చూసో, లేదా ఎవరి యొద్దనైనా సువార్తను వినో, నీవు ఏ విధంగా మార్పు నుండి ఈరోజు మందిరానికి వచ్చావో అదే విధంగా అబ్రహాం బయలుదేరాడు. తనకు కలిగినటువంటి సమస్తాన్ని, తండ్రినింటిని విడిచిపెట్టేసి ఏం చేశాడండి? ప్రభువు చూపిస్తాను అన్నటువంటి దేశానికి ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. అయితే ఆయన విశ్వాసులకు తండ్రి అయినట్టు చూస్తున్నాము. అంతేకాదండి, ఆయన శిష్యులలో పేతురు అనేక మార్లు ప్రభు పట్ల, ప్రభు మాటల పట్ల ఏం చేశాడు తెలుసా? సందేహించాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము ఒక వచనాన్ని మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్య గ్రంథంలో 10వ అధ్యాయం 25వ వచన భాగంలో ప్రభు మాట్లాడుచున్నాడు కదా, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. చాలమ్మా, చాలు. ఎందుకని ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మీరందరూ ఆ 10వ అధ్యాయాన్ని చదువుకోండి. ఒక భక్తి పరుడైనటువంటి కొర్నేలు అనే భక్తుని గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే పేతురట సందేహపడుచున్నాడట. ఆయన అదే విషయంలో కాదండి, ఆయన అంటుండే కదా, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, అయ్యా పేతురు, నీవేమాత్రము సందేహింపకుండా ఆ వచ్చినటువంటి ఆ మనుషులతో కలిసి వెళ్ళు, ఈరోజు నిన్ను వారు కొనిపోతారు, నీవు వెళ్ళు, ఆ యొక్క కొర్నేలి యొక్క ఇంటికి వెళ్ళు, వారికి రక్షణార్థమైనటువంటి రక్షణ మాటలను బోధించు అని ప్రభువు మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే పేతురు అనేక మార్లు సందేహపడ్డాడు. చూడండి, ఇంకొక విషయము మనం చూద్దాము. అపోస్తుల కార్యాల్లో మనం చూసుకున్నాము, ఆయన ప్రభు మాట్లాడుతున్నాడు కదా, పేతురును సందేహింపకుండా వెళ్ళు. ఎందుకంటే ఆ 10వ అధ్యాయం అంతా చదువుకుంటే కొర్నేలు గారు పేతురు గురించి కొన్ని చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ వచనాలను చదువుకోండి. ఆ వచనాలను చదువుకుంటే ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పేతురు సందేహించినట్లుగా, పేతురు సందేహపడే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 61, 62 వచనాలు ఒక్కసారి చదవండి. అందుకు పేతురు పోయి, నీవు చెప్పినది నాకు తెలియదని మాట్లాడుతున్నాడు. ఎవరు? పేతురు, దేవుని యొక్క శిష్యుడు, ప్రభుతో కలిసి 3.5 సంవత్సరాల సేవలో పాలు పొందినటువంటి శిష్యుడు ఏమంటున్నాడంటే నాకు తెలీదు. ఆ సందర్భం ఏంటో మీకు నేను చెప్తాను. ఆ సందర్భం ఏంటంటే ప్రభువును సిలువ వేయుచున్నటువంటి సందర్భము, ప్రభువును పట్టుకున్నటువంటి సందర్భము. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, లేదా అక్కడ ఉన్నటువంటి పెద్దలు, లేదా అక్కడ ఉన్నటువంటి మనుషులు, అయ్యా నీవు యేసయ్యతో నీవు తిరిగినవాడు కదా, ఆయన శిష్యుడు కదా అని అడిగినప్పుడు వారు ఆ యొక్క పేతురు గారు సందేహపడ్డట్టుగా ఇక్కడ మాటలు కనిపిస్తున్నాయి. నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకిన వ్యక్తిగా ఇక్కడ పేతురు గారు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదండి, పేతురు యొక్క సందేహము అనేక మార్లు చూస్తాం మనము. ఆ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచన భాగంలో ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తుఫాను వచ్చిన సమయంలో ప్రభువు నీటి మీద నడిచి వచ్చినప్పుడు కూడా పేతురు అన్నాడు కదా, అయ్యా ప్రభువా, నేను నీతో పాటు నడుస్తానా నీటి మీద అన్నటువంటి సమయంలో ప్రభు అన్నాడు, అయ్యా లేచి
నడువు, నడిచిరా, నేనున్నాను, ధైర్యంగా ఉండు, నడిచిరా అని ప్రభు పిలిచినప్పుడు ఆ యొక్క పేతురు గారు ఏం చేశారు అంటే నడిచి ఆ యొక్క సముద్రపు గాలిని, ఆ యొక్క అలలను చూసి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు అక్కడ ఉన్నాడని మరచి సందేహించాడు. ఈ సందేహించి ఆయన మునగసాగినట్లుగా ఆ యొక్క 31-26 ఆ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయము 26 నుండి 31 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ యొక్క సందేహించినటువంటి పేతురు గారు ఏమయ్యాడు అంటే మునగసాగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి సందేహిస్తున్నావేమో. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సందేహము నీకు అపనమ్మకాన్ని కలిగిస్తుంది. అపనమ్మకము ద్వారా అవిశ్వాసము కలుగుతుంది. అవిశ్వాసము ద్వారా నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే పాతాళానికి పడిపోతావు, నరకానికి పాత్రుడు అవుతావని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. చాలా విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడి ద్వారా ఏం చేస్తున్నాడంటే ఒక మాటను రాయించాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనముని ఒక్కసారి చదువుకున్నట్లయితే, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక దేంతో అడగాలండి? మనకి ఏదైనా అవసరం ఉంది, మనకి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే మనం సందేహింపకుండా, ప్రతి విషయంలోనూ సందేహమే మానవుడికి. ఎక్కడి నుండి ప్రారంభమైంది తెలుసా సందేహము? ఈ సందేహం అసలు ఎవరి ద్వారా వస్తుందో తెలుసా? సాతాను ద్వారా సందేహం వస్తుంది. ఆదికాండ గ్రంథములో 3వ అధ్యాయము 1వ వచన భాగములో ఇలా ప్రవేశించాడు. ప్రభువు ఆదాము అవ్వలు చక్కగా ఏదోను వనములో జీవిస్తున్నటువంటి సమయంలో ఇది నిజమా అంట సందేహాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కూడా ఈ యొక్క తరము వరకు కూడా రోజు కూడా మానవుడు ప్రతి ఒక్క విషయములోనూ ఏం చేస్తున్నాడని సందేహపడుచున్నట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ యొక్క యాకోబు భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు కదా దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అయ్యా నీవు ప్రభువుని అడుగుటి విషయంలో ఏ మాత్రమును సందేహపడవద్దు. అలనాడు సందేహాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే సాతాను. సందేహము ద్వారా ఆ బొమ్మగారికి ఏమి కలిగిందండి? అపనమ్మకము కలిగింది. అపనమ్మకము ద్వారా అవిశ్వాసాన్ని ఏర్పరచుకుంది. అవిశ్వాసము ద్వారా పాపాన్ని చేసింది. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యొక్క పునరుత్థాన దినమును గురించి నీవు సందేహపడుచున్నవేమో. సందేహము ద్వారా అపనమ్మకం వస్తుంది. అపనమ్మకము ద్వారా అవిశ్వాసం కలుగుతుంది. అవిశ్వాసము నిన్ను ఆ పాపమని అగ్ని గుండములకి త్రోసివేస్తుంది అని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఏమాత్రము ఇవన్నీ సందేహము, అపనమ్మకము, అవిశ్వాసమును తొలగించి వేయాలి అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఏ మాత్రమును సందేహింపక ప్రభువుని అడగాలి. ఏ మాత్రమును అపనమ్మకముతో ప్రభువుని అడగకుండా నీ ఉంటే జీవించగలిగితే విశ్వాసముతో ఆయన అడిగితే ఏమొస్తుందంటండి? మనుషుల జ్ఞానం వల్ల కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2:4 అంటాడు కదా, మీరు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఎలాగండి? మన విశ్వాసమట ఎలా అడగాలి మనం దేవుణ్ణి? విశ్వాసముతోనేనండి అబ్రహాం బయలుదేరాడు. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా అబ్రహాం బయలుదేరాడు. విశ్వాసముతో ఆయన బయలుదేరినప్పుడు ఆయన చూపించిన దేశానికి చేరుకున్నాడు. నీవు కూడా నీ యొక్క గోల్, నీవు ప్రవేశించవలసినటువంటి పరలోక రాజ్యానికి చేరుకోవాలి అంటే ఏం చేయాలి? అవిశ్వాసముతో కాక, మనుషుల జ్ఞానముతో కాక, ఎవరి జ్ఞానంతో రండి? ఎవరిని జ్ఞానమును, ఎవరి శక్తిని, ఎవరి బలాన్ని ఆధారం చేసుకోవాలి మనం అంటే దేవుడు.
ఎందుకంటే ఆ భారభరితమైన సిలువను, ఆ మరణాన్ని జయించినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఏం చేసుకోవాలండి? ఆధారం చేసుకుని, ఆయన శక్తిని ఆధారం చేసుకుని, ఆయన బలాన్ని ఆధారం చేసుకుని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఆధారం చేసుకుని మనము ఆయన యందు విశ్వాసముతో జీవిస్తే, విశ్వాసముతో అడిగితే ఏముండకూడదంటే మన జీవితాల్లో మనం ఆశీర్వదింపబడాలి అంటే మన జీవితాల్లో ఏముండకూడదు? సందేహము. మొట్టమొదటిగా మానవుని జీవితాల్లో లేదా విశ్వాసుల యొక్క జీవితాల్లో ఏముండకూడదు అని చూసినట్లయితే సందేహం ఉండకూడదు. ఎందుకంటే సందేహము ద్వారా అపనమ్మకం కలుగుతుంది, అపనమ్మకము ద్వారా అవిశ్వాసం కలుగుతుంది, అవిశ్వాసము ద్వారా మనం నాశనంలోకి త్రోసివేయబడతామని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది. ఓ సహోదరి సహోదరుడా, నీవు అడిగేదైనా లేదా నీవు నమ్మేటువంటిదైనా, నీవు జీవించేటువంటి జీవితమైనా ప్రతిదీ కూడా నమ్మకంతో సందేహింపకుండా జీవిస్తే నీకు పరలోక రాజ్యములో ప్రవేశముందని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. పేతురు సందేహించాడండి, తోమా సందేహించాడండి, ఆ యొక్క అవ్వమ్మ గారు సందేహించిందండి. అవ్వమ్మ గారు ఆ యొక్క పరలోక రాజ్యం నుండి త్రోసివేయబడింది. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు లేదా నీ కుటుంబము ఏ మాత్రము సందేహింపకుండా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నీవు ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని అంగీకరిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆ యొక్క నిత్య జీవానికి నీవు ఆయన ద్వారా చేరుకుంటావని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో నీవేమి ఆలోచించుకుంటున్నావో, ఏమి అనుకుంటున్నావో, ఎక్కడైనా సందేహం అనేటువంటి ఆ యొక్క విత్తనాన్ని సాతాను నీ మనసులో, నీ హృదయంలో నాటాడేమో, తీసివేయి, పెరికివేయి. పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలా, వారసురాలు అవ్వాలా అంటే నీవేమాత్రము సందేహింపకుండా ధన్యుడివిగా ఉండమని, ధన్యుడివై దీవించమని దేవుని వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రశ్నించుకో, ప్రశ్నించుకో, ప్రశ్నించుకో. అయ్యో, ఈ రోగం ఉన్నది తగ్గట్లేదు, అయితే నేను డాక్టర్ను మార్చేయాలనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. లేదు, నీవు ప్రార్థన చేయి, విశ్వాసముతో ప్రార్థన చేయి. నీవు ఏమవుతావు? బాగుపరచబడతావు. లేదు, ఈ అప్పుల భారంలోనే ఉన్నాను అని సందేహపడుచున్నావా? సందేహింపకు. ఆ అప్పుల భారము తీరేటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీవు విశ్వాసముతో ప్రార్థించు, విశ్వాసముతో ప్రభువును అడుగు, గోజాడు, ప్రార్థించు. అప్పుడే నీకున్నటువంటి భారము, ఇబ్బంది తొలగిపోతుందని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయ్యో అయ్యా, ఫలానా గుప్త రోగముతో బాధపడుతున్నాను, నాకు విడుదల లేదు అని బాధపడుచున్నావేమో. నమ్మకంగా సందేహింపకుండా ప్రార్థన చేయి. అడుగు ప్రభువుని. ఆ గుప్త రోగాన్ని ప్రభువు ముట్టి స్వస్థపరుస్తాడని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు, నమ్మకముతో ప్రార్థించు. ముసలవాడైన అబ్రహాము, నూరేళ్ళు నిండినటువంటి అబ్రహాము ప్రార్థించగా సంతానాన్ని పొందుకున్నాడు. అయ్యో, కొర్నేలు ప్రార్థించగా రక్షణను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను విశ్వాసముతో ప్రార్థిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటామని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ప్రార్థన ఎలా ఉండాలి అంటే విశ్వాసముతో ఉండాలి. విశ్వాసముతో దేవుని రాజ్యానికి తోడుకుని వెళ్ళేది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క వాక్య లేఖనాలను నమ్ముచు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనందరినీ కూడా మన సమస్యల నుండి, మన ఇబ్బందుల నుండి, మన శోధల నుండి, మన బాధల నుండి విడుదల దయచేసి తప్పించి రక్షించి మనల్ని మంచి ఆరోగ్యాలతో, మంచి సుఖ సంతోషములతో, మంచి ఆశీర్వాదములతో మన కుటుంబాలను అంచెలంచెలుగా మన కుటుంబాలలో ఎదుగుదల దయచేస్తాడని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే విశ్వాసమైనటువంటి నీవు సందేహింపకుండా ప్రార్థన చేయమని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఎలా ఉన్నావో, ఒకవేళ సందేహిస్తున్నావేమో, ఇక్కడైనా నీ సందేశాన్ని తీసివేయి.
ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. సందేహింపకుండా నాకు ప్రార్థన చేయి, నేను సమస్తాన్ని దయచేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వినిచున్నటువంటి సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాలను గైకుంటూ ఆయన యొక్క ఆవరణంలో ఆయన యొక్క ఆశీర్వాదంతో జీవించాలని కోరుచు ఈ యొక్క వాక్య లేఖనాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కల దేవుడు అయినటువంటి యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, బాధల్లో మేముండగా, ఇబ్బందుల్లో మేముండగా, శోధనలో మేముండగా ప్రతి ఒక్క సమస్య నుంచి తొలగించినటువంటి దేవుడవు. ప్రభువా, ఎంత గొప్పవాడు అంటే నీ ప్రాణాలనే మా కొరకు పెట్టినటువంటి గొప్పవాడు తండ్రి. ప్రభువా, మాకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. అంతేకాదు ప్రభువా, ఆ మంచి ఆయుష్ను మాకును, మా కుటుంబాలకును, మా బిడ్డలకును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘం అంతటిని దీవించండి. వినిచున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ మెండైన మేలులతో ప్రభువా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డను నింపమని ఈ చిన్న ప్రార్థన నీ పాసల్లో చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.